రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రమాదంలో పడింది. జగన్ ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కారణంగా ఇప్పటికే కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అక్కడ ప్రాజెక్టు ఉందనే ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో గాజులదిన్నె జలాశయానికి అలాంటి ముప్పే పొంచి ఉంది. ప్రాజెక్టు ఆధునీకరణ మరమ్మతుల్లో భాగంగా కొత్త గేట్లు బిగించారు. అయితే వాటి నిర్వహణకు వీలుగా రోప్స్, లైనప్ ప్లేట్లు వంటివి ఏర్పాటు చేయలేదు. డ్యాం ఎగువన వర్షాలు పడుతున్నాయి. వరద పోటెత్తితే గేట్లెత్తే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పదని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు జగన్ ప్రభుత్వంలో 30 కోట్లు బిల్లులు చెల్లించకపోవడంతో 6 నెలల క్రితమే కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే గాజులదిన్నె కూడా అన్నమయ్య ప్రాజెక్టు తరహాలో ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లా గాజులదిన్నె అంటే దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు ఒకటి. కర్నూలు జిల్లా గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ, డోన్ మండలాల్లోని పలు గ్రామాల్లో రబీ పంటలకు 24,372 ఎకరాలకు సాగునీరు, కర్నూలు నగరం, కృష్ణగిరి, డోన్ పట్టణాలతో పాటుగా 125 గ్రామాలకు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారానే అందుతుంది. బండగట్టు రక్షిత మంచినీటి పథకం ద్వారా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 80 గ్రామాలకు పైగా తాగునీరు అందించాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా కాలువ నుంచి 3 టీఎంసీల నీటిని కేటాయించారు. దీంతో జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు పెంచాలనే లక్ష్యంగా 108 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలను సవరించి 5.5 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ 37 కోట్లతో ఆనకట్ట బలోపేతం, ఎత్తు పెంచడం వంటి పనులు చేపట్టారు. మరో 12 కోట్లతో కొత్త గేట్ల ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ పనుల్ని బిఎన్వి కన్స్ట్రక్షన్, శ్రీశ్రీ విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్ సంస్థలు దక్కించుకోగా విజయవాడకు చెందిన కాంట్రాక్టర్ కోటిరెడ్డి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని 2022 ఏప్రిల్ 26న పనులు చేపట్టారు. గాజులదిన్నె ప్రాజెక్టు 6 గేట్ల డిశ్చార్జ్ కెపాసిటీ 80,000 క్యూసెక్కులు. ఈ గేట్లకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో తుప్పుపట్టాయి. నిర్వహణ కష్టంగా మారింది. కొత్త గేట్ల ఏర్పాటులో భాగంగా 2023 సెప్టెంబర్లో ఫ్యాబ్రికేషన్, ఎరెక్షన్ వంటి పనులు పూర్తి చేశారు. వాటిని కిందికి పైకి ఎత్తేందుకు వీలుగా రోప్ కనెక్షన్లు, లైనప్ ప్లేట్స్ వంటి కీలకమైన పనులు చేయాల్సి ఉంది. చిన్న పనులే అయినా గేట్ల నిర్వహణలో ఇవే కీలకం. ఆనకట్ట బలోపేతం, గేట్ల ఏర్పాటు పనులకు దాదాపు 30 కోట్ల మేర బిల్లుల చెల్లింపునకు జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేయలేనంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఋతుపవనాలు ఆశాజనకంగా ఉండడంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 77.7 మిల్లీమీటర్లు కాగా ఆదివారం నాటికే 97.9 మిల్లీమీటర్లు కురిసింది. 3% అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అదే జరిగితే డ్యాంకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటి వరద పోటెత్తితే గేట్లు ఎత్తాల్సి వస్తుంది. కొత్త గేట్లకు రోప్స్, లైనప్ ప్లేట్ల పనులు చేయకపోవడంతో ఆనకట్టకు గండి కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. కడప జిల్లాలో 2022 నవంబర్లో అధిక వరదతో అన్నమయ్య ప్రాజెక్టు పోటెత్తడంతో ఒక గేటు రోపు తెగిపోయి అడ్డంగా ఇరుక్కుపోవడంతో పైకెత్తలేని పరిస్థితి నెలకొంది. సామర్థ్యానికి మించి వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి పరిస్థితులు రాకముందే గాజులదిన్నె ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తి చేసి నిర్వహణకు అనుకూలంగా రోప్స్, లైనప్ ప్లేట్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి తక్షణమే మిగిలిన పనులు చేయిస్తామని, ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రాజెక్టుల ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా చెబుతున్నారు.